శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 24వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. ఈ 24వ పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. అయితే ఇక్కడ నిన్న మన గోదా గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మతో ఏం చెప్తున్నారు? నువ్వు కళ్ళు ఇలా విప్పాలి, ఇలా లేవాలి, ఇలా నడవాలి అంటూ కనువిప్పు చూసింది మొదలు నడిచేదాకా ఎలా నడిచి రావాలో కూడా చెప్పేసి అలా వచ్చి ఆస్థాన మండపాన్ని వేంచేపు చేసేయి అని అన్నారు. పాపం కృష్ణుడు ఈ గోదా గోపికలు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు. ఎందుచేత? ప్రేమకి కట్టుబడి. అయ్యో, వీళ్ళు నా కోసం అంత దూరం కష్టపడి వచ్చారు కదా, వీళ్ళ మాటలు నేను కాకపోతే ఇంకెవరు వింటారు అనుకున్నాడో ఏమో. కృష్ణ పరమాత్మని ఎలా నడిచి రావాలో కూడా చెప్పారు ఈ గోదా గోపికలంతా కూడా. అలా నడిచి రమ్మని చెప్తే పాపం కృష్ణుడు వింటాడు మాట. ఎందుకు విండు? వాళ్ళు తన ప్రియమైన భక్తులు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటున్నాడు. వాళ్ళు చేయమన్నట్టే చేసేసారు వీళ్ళంతా కూడా. అప్పుడు ఏం జరిగింది? సరే, పాపం వీళ్ళు నా కోసం అంత దూరం నడిచి వచ్చారు కదా, వీళ్ళు చెప్పిన మాట విందాం అంటూ వాళ్ళు ఎలా లేవమంటే అలాగే లేచారు, ఎలా నడిచి రమ్మంటే అలాగే నడిచి వచ్చాడు. ఇలా ఎలా విన్నాడు అంటే, ఇంతకు మరోసారి చూడండి, మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు మాట విన్నాడు కదా. అలాగే అర్జునుడు రథాన్ని 2 సేనల మధ్య నిలబెట్టు, సేనయోరభయోర్ మధ్య రథం స్థాపయ అన్నాడు. అప్పుడు అర్జునుడి మాట వినలేదా? అలాగే ఈరోజు గోపికల మాట విన్నాడు. అలా సరే, వీళ్ళు ఏమని చెప్పారు? మాకు వేరొక గతి లేక నీ మంచం కిందకి సంఘాలుగా వచ్చి చేరాము అంటూ చెప్పారు. అలాగే నీలాదేవితో కూడా దివ్యమైన సింహాసనాన్ని అధిరోహించమన్నారు. నీలాదేవితో కూడి దివ్యమైనటువంటి సింహాసనాన్ని నువ్వు ఎక్కువ ఆస్థాన మండపానికి రా. వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే కదా. లేచాడు. లేచి చక్కగా ఒళ్ళు విరుచుకుని బద్ధకం అంతా తీర్చుకుని చక్కగా నడుచుకుంటూ ఒక్కొక్క అడుగు వీళ్ళు ఎలాగైతే నడవమన్నారో అలాగే నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వస్తే వీళ్ళేం చేశారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నడకలోని అందాన్ని ఆస్వాదిస్తూ ఎంత బాగా నడుస్తున్నాడు అని అనుకునేసరికి పాదాలు కనబడ్డాయి. పాదాల దగ్గర నుంచి పైదాకా చూస్తున్నారు కదా. పాదాలు కనబడేటప్పుడు అడుగు 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 వేసేటప్పటికి ఆ పాదాలు ఎర్రగా ఉన్నాయట. ఆ 2 పాదాలు కూడా ఎర్రగా కందిపోయి ఉన్నాయట. అయ్యయ్యో, ఇంత సౌందర్య సౌకుమార్య పాదాలు ఇలా కందిపోయాయా? అదేంటి, మనం ఇంతలా ఎలా చేసాం? ఆయన నడిచి రమ్మన్నాం, మనం ఆయన పాదాలు కందిపోయాయి అంటూ వీళ్ళు అసలు దేనికోసం వచ్చారో ఆ విషయం మర్చిపోతారు. మర్చిపోయి మనం నడిచి రమ్మన్నందువల్లే కృష్ణ పరమాత్మ నడిచాడు, మన గురించే ఆయన పాదాలు కూడా ఎర్రగా అయిపోయాయి. అయ్యయ్యో, ఆ రోజు భూమిని కొలిచినప్పుడు కూడా ఇలాగే పాదాలు ఎర్రగా అయిపోయి ఉంటాయి, అప్పుడు ఎవరు మంగళం పాడలేదు. అయ్యో, ఇలా కందిపోయే కృష్ణ పరమాత్మ పాదాలు అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాద యుగలకి ఎటువంటి లోటు రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు, ఎటువంటి దిష్టి తగలకూడదు అంటూ ఈరోజు ఆ పాద పద్మాలకి మంగళం పాడతారు. అంటే పైగా వీళ్ళెవరు? అబలలు, అందులోనూ కూడా ఆర్తులు. ఈ కృష్ణ పరమాత్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. మరి అబలలయ్యుండి అయ్యుండి కృష్ణ పరమాత్మకి మంగళం కలిగించగలరా? మనమెవరు? అసలు మామూలుగా ఎవరు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి మంగళం పాడమనో, దిష్టి తీయడమనో, లేకపోతే శుభం పలకడమనో, దీవించడమనో ఇవన్నీ చేస్తారు. కానీ మనమెవరు కృష్ణ పరమాత్మకి మంగళం పాడడం? అంతేకాకుండా గోపికలు కృష్ణ పరమాత్మకి మంగళం చెప్తున్నారు. అది సరి అయినదేనా అని ఒక అనుమానం రావచ్చు. అయితే సరి అయినదే. ఎలాగా? భగవత్ సేవ చేయడంలో ఇది కూడా ఒక భాగం. మనకి ప్రేమ చేత నువ్వు బాగుండాలి, మీరు సుఖంగా ఉండాలి అంటామా? పెద్ద చిన్న తేడా లేకుండా
అవతల వాడు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, మీరు ఎప్పుడు ఇలాగే బాగుండాలి అంటామా అనమా? అది కూడా ఒక దీవెనే, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. అలాగే కృష్ణ పరమాత్మని కూడా అలా అనొచ్చు, భగవంతుడైనప్పటికీ కూడా అలా మనం ఖచ్చితంగా అనొచ్చు అని చెప్తున్నారు. నిన్నటిదాకా ఏం జరిగింది? కార్యకారణ తత్వం గుహలో నిద్రించింది, గుహలోంచి బయటికి వచ్చి విశ్వమంతా సృజించింది అంటూ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు. అది జ్ఞానం. జ్ఞానం పండింది. ఇప్పుడు జ్ఞానం పండితేనే ప్రేమ, ప్రేమ ఉంటేనే మనసులో పరమాత్మ దగ్గరికి వస్తాడు. జ్ఞానానికి పరమాత్మ అందడు. ఆ జ్ఞానం పండిన దశలో ఉన్నాడనమాట వీళ్ళు. అంటే సర్వశక్తిమంతుడు పరమాత్మే, అన్ని చేసేది పరమాత్మే, చేయించేది పరమాత్మే, ఈ సృష్టి అంతా సృజించింది పరమాత్మే, ఆఖరికి లయం చేసేది పరమాత్మే అని తెలుసుకోవడం జ్ఞానం. అది మానేసి ఆ జ్ఞానం నుంచి ఇంకా పీక్ స్టేజ్ లోకి వెళ్ళారు, హై స్టేజ్ లోకి. అంటే ప్రేమోదయం అయింది ఇప్పుడు వీళ్ళకి. ఆ ప్రేమ చేత కృష్ణుడు బాగుండాలి, కృష్ణుడి కాళ్ళకేం అవ్వకూడదు, అయ్యో మనం చెప్పినందువల్లే కృష్ణుడి పాదాలు ఇలా కందిపోయాయి అంటూ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడంగానే వీళ్ళ మనసులో ప్రేమ వచ్చేసింది. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యము, సౌకుమార్యము, వాత్సల్యము ఇలాంటి గుణాలన్నీ గుర్తొచ్చి వెంటనే ఆ గుణాలకి, ఆ సౌందర్యానికి, ఆ సౌకుమార్యానికి వీళ్ళు ఏ దృష్టి తగలకుండుగాక అంటూ ఈ కృష్ణ పరమాత్మని వీళ్ళు రక్ష 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 అంటూ రక్ష పెడుతూ ఉన్నారనమాట. ఎలాగన్నా సరే పరమాత్మను తామే రక్షించాలి, పరమాత్మని తామే రక్షించాలి. పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అంటే జ్ఞానం, పరమాత్మను తామే రక్షించాలి అన్నది ప్రేమ. అలాంటి ప్రేమ దశలోకి వీళ్ళు వచ్చేసారు. నిన్నటి పాత్రలో మనం జ్ఞాన దశను చూసాం కదా, ఈ రోజు పాత్రలో ప్రేమ దశని చూస్తాం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, దీపారాధన చేస్తాం, షోడశోపచారాలన్నీ చేస్తాం, నైవేద్యం పెడతాం, మనకు వచ్చినటువంటి స్తోత్రాలు శ్లోకాలు ఏవో చదువుకుంటాం. చివరికి ఏం చేస్తాం? మంగళహారతి ఇస్తున్నావా లేదా? అదే మరి మంగళాశాసనం అంటే. మంగళహారతి ఇస్తే నువ్వు శుభంగా ఉండాలి, నువ్వు చాలా బాగుండాలి, నీకు అన్ని రకాలుగా క్షేమం కలగాలి అంటూ ఆ శ్లోకాలు చెప్తున్నావా లేదా? అదే మంగళాశాసనం. అలా అంటే మనం గనక హారతి ఇవ్వకపోతే ఆ పూజకు పూర్తి ఫలితం రాదు. మనం చేసే పూజకి పూర్తి ఫలితం ఏదైనా ఉంది అంటే చివరిలో ఇచ్చినటువంటి ఆ మంగళహారతే. అందుకే చూడండి, ఏదైనా శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు పీటల మీద కూర్చున్నారనుకోండి, హారతి ఇచ్చిగానే లేపకండి అంటారు. అంటే వాళ్ళు చేసిన దానికి పూర్ణ ఫలితం వాళ్ళకి కలగాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళకి మంగళహారతి ఇచ్చాక అప్పుడు లేపుతారు వాళ్ళని. అప్పుడు దాకా బట్టలు పెడతారు, ఏం పెట్టినా కూడా హారతి ఇవ్వకపోతే లేపడద్దు, హారతి ఇవ్వడానికి రండి అంటే ఒక 5 ముత్తైదుల్ని పిలిచి వాళ్ళ చేత హారతి ఇప్పించి అప్పుడు లేపుతారు. అంటే మంగళహారతికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు ప్రేమాధిక్యం చేత భగవత్ స్వరూపానికి మనం మంగళం పాడచ్చు. మంగళం పాడడం వల్ల ఎటువంటి దోషం లేదు అని చెప్తున్నారు. అలాగే మరి రామావతారం ఉంది. రామావతారంలో రాముడు పరతత్వం అని దశరథ మహారాజుకు తెలుసు, జనక మహారాజుకు తెలుసు, వశిష్ఠుల వారికి తెలుసు, విశ్వామిత్ర మహర్షికి తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి బాగుండాలని ఎప్పుడు రామచంద్రమూర్తికి రక్ష పెడుతూనే ఉండేవాళ్ళు. ఎందుకని? ప్రేమ చేత. ఆయన పరతత్వ స్వరూపుడని వాళ్ళందరూ జ్ఞానులే ఇలా పుట్టారు. వాళ్ళందరికీ తెలుసు రాముడు పరతత్వ స్వరూపం అని. అయినా కూడా రాముడు బాగుండాలి, రాముడు సుఖంగా ఉండాలి, రాముడు 10 కాలాల పాటు ఇలాగే ఉండాలి అంటూ ఎన్నో రకాలుగా ప్రార్థించారు శ్రీరామచంద్రమూర్తికి రక్షగా ఉండాలని చెప్పి. అలాగే ఇంకా కృష్ణావతారం దగ్గరికి వచ్చేసరికి యశోద చెప్పక్కర్లేదు. అటు వెళ్తే ఒకసారి తోకతో తిప్పేసేది, ఇటు వెళ్తే ఒకసారి ఆవు తోకతో తిప్పేసేది. దిష్టి పోవాలి, పొరుగు దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ తెగ దిష్టిలు తీసేసేది. అంటే ఆ ఆచారం పూర్వం నుంచే ఉంది. మరి జనక మహారాజు గారు కూడాను ఆయన ఇంకా మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే సాక్షాత్తు వాళ్ళకి పుట్టినటువంటి సీతమ్మ వారు, ఆవిడ భూసుత, భూమిలోంచి కదా పుట్టింది. ఆ భూమిలోంచి పుట్టినటువంటి సీతమ్మ వారు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అని ఆయనకు తెలుసు. అలాగే రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించారని చెప్పి తెలుసు. కానీ వివాహ సమయంలో ఏం చెప్తారు? ఇయం సీత మమ సుత సహధర్మ చరితవా, నా కూతురు సీతని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ప్రతీచ్ఛ చైతాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, మీరిద్దరూ సుఖంగా ఉండుదుగాక, మీరిద్దరూ క్షేమంగా ఉండవలను గాక, మీకు మంగళం జరుగునుగాక అని దీవిస్తాడు ఆయన. మరి సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వాళ్ళిద్దరు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రేమ చేత వాళ్ళిద్దరిని దీవించాడుగా జనకుడు.
జనక మహారాజు జ్ఞాని అయినా అలా చేస్తే మనం ఎవరో మనకు అసలు ఏమీ తెలియదు. మనం ఇలా రక్ష పెట్టడంలో ఎటువంటి దోషం లేదు. అలా ఈ రోజు పాత్రంలో సర్వలోక రక్షకుడైనటువంటి రక్షకుడికే రక్ష పెట్టేటటువంటి పాత్రం అనమాట. అందుకని చాలా విశేషమైనటువంటి పాత్రం ఇది. ప్రేమ కార్యం, అందుకని ఏ రకమైనటువంటి దోషం ఉండదు అని చెప్తున్నారు ఈ పాత్రంలో. ఇంకా ఏమంటారు, అలాగే జటాయువు కూడా. జటాయువు పాపం లంక రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళడం చూసి ఎలాగో పోరాడడానికి తర్వాత ఓపిక కూడా లేదు. అటువంటి సమయంలో మరి శ్రీరామచంద్రమూర్తి కనబడడం, జటాయువుకేమో జటాయువు చెప్పినటువంటి వార్త విన్నప్పుడు తన గురించి మర్చిపోయి ఆయుష్మాన్ అని దీవించాడు. ఆయుష్మంతుడా ఎవరిని? శ్రీరామచంద్రమూర్తిని. జటాయువు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా రామచంద్రమూర్తి బాగుండాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆయుష్మంతుడా, అలా దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కదా, అలా దీవించాడు. అది ప్రేమ. అందుకని ఇలాంటి ఎన్నో సందర్భాలు మనకి రామాయణంలో అడుగడుగునా రామచంద్రమూర్తికి రక్ష కట్టిన వాళ్ళు బోళ్ళంత మంది కనబడతారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ విషయానికి వస్తే ఆయన చెరసాలలో పుట్టాడు. ఎలా పుట్టాడు? చెరసాలలో చతుర్భుజమూర్తిగానే పుట్టాడు. ఆయన 2 చేతులతో కాదు, 4 చేతులు ఉండగానే శంఖ చక్ర గదాధారి అయిగానే పుట్టాడు. అలాగా పుడితే అమ్మో ఇప్పుడు నిన్ను ఈ అవతారంలో చూస్తే సాక్షాత్తు నారాయణే వచ్చేసాడంటారు. వద్దొద్దు, నువ్వు ఈ అవతారాన్ని ఉపసంహరించుకో, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బాగుండాలి కృష్ణ, వెంటనే నీ యొక్క అవతారాన్ని ఉపసంహరించుకుని మామూలు పిల్లాళ్ళ ఉండు అని చెప్పి దేవకి వసుదేవులు ప్రేమ చేత అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కోరారు. వెంటనే తల్లిదండ్రుల మాట విని ప్రేమ చేత తను మామూలు రూపంలోనే ఉన్నాడు తప్పితే చతుర్భుజమూర్తిగా ఎవరికి కనిపించలేదు. కానీ తనని ప్రేమించే వాళ్ళకి మాత్రం ఎప్పుడూ చతుర్భుజమూర్తిగానే కనిపించేవాట. అలాగే నంద యశోదలు కూడా అంతే. ప్రతి చిన్నదానికి దిష్టి తీసేయడం, లేకపోతే లోపలికి దాచేయడం, దిష్టి చుక్కలు పెట్టడం, ఇవన్నీ యశోదాదేవికి అలవాటే. కాబట్టి మనం కూడా పరమాత్మకి రక్ష పెట్టచ్చు. అలాగే ధనుర్దాసు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎంత భక్తుడంటే భార్య చాలా అందగత్తె. సర్వకాల సర్వావస్థల యందు కూడా భార్య ముఖం చూడకుండా ఉండలేడు ఒక్క నిమిషం కూడా, అంత అందగత్తె. ఆవిడ కళ్ళు ఇంకా బాగుంటాయి. కానీ పరమభక్తుడైతే ఎంతసేపు భార్యకి కాళ్ళు ఏమైనా కందిపోతాయేమోనని రోడ్డంతా తివాచీలు పరచడం, ఎండకి కందిపోతుందేమోనని చెప్పి గొడుగు పట్టడం, భార్యను అసలు ఇంత కందిపోకుండా చూసుకునేవాడు అనమాట. ఇంకా చుట్టుపక్కల ప్రపంచం వాళ్ళు గేలి చేస్తున్నారు, అదేంటి భార్య కొంగట్టుకు తిరుగుతున్నాడు, ఎంతసేపు భార్యనేంటి, ఇంకెవరో అక్కర్లేదా అన్నా సరే ఆ మాట పట్టించుకునేవాడు కాదు. ఎంతసేపు భార్య 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 అందంగా ఉంది, భార్యను చూస్తూ ఇంకా ఒక్క నిమిషంలో కనురెప్పేస్తే ప్రాణం పోతుందేమో అనుకునేలా ఉండేవాడు. అలాంటి ధనుర్దాసు ఒకసారి ఏం చేశాడు, శ్రీ భగవద్ రామానుజుల వారు అలా వెళ్తూ ఉన్నారు. అసలు భగవద్ రామానుజుల వారు వెళ్తూ ఉంటేనే అందరూ ఆగి నమస్కారాలు చేస్తారు కదా. కానీ ధనుర్దాస్ ఏమి రామానుజుల్ని పట్టించుకోలేదు, ఆ గోష్ఠిని పట్టించుకోలేదు. కానీ రామానుజులు ధనుర్దాసుని చూశారు, అతనిలో ఉన్నటువంటి ఏకాగ్రతను చూశారు. ఆ ఏకాగ్రత చూసి వెంటనే ఈ ధనుర్దాసుని అంటారు వచ్చి, నువ్వేంటి అస్తమానం నీ భార్య వంకే చూస్తున్నావు అంటే, నేను నా భార్యను చూడకుండా 1 సెకండ్ కూడా ఉండలేనండి అంటాడు. పోనో పంచే, నీ భార్య కంట అందమైన కళ్ళను గనక చూపిస్తే నువ్వు నీ భార్యని వదిలేస్తావా, చూడడం మానేస్తావా అంటే, నా భార్య కళ్ళు కంట అందమైన కళ్ళు ఉండవు ప్రపంచంలో, కానీ ఈ విశ్వం మొత్తం మీద ఉండవు. ఒకవేళ నా భార్య కళ్ళ కంట మీరు అందమైన కళ్ళను చూపించినట్లయితే నేను వెంటనే ఆ కళ్ళనే చూస్తాను తప్పితే నా భార్య వైపు చూడడం మానేస్తాను అంటాడు. అయితే చూసుకుందామంటారు. కొంచెం సౌండ్ తగ్గించండి. అయితే చూసుకుందామంటారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, భార్య కళ్ళ కంట అందమైన కళ్ళని చూపిస్తా అన్నారు కదా, వెంటనే శ్రీరంగనాథుడిని చూపిస్తారు. శ్రీరంగనాథుడి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి ఆ యొక్క కళ్ళు చూడంగానే ఈయన అలా ఉండిపోతాడు. ఆయన వెంటనే శ్రీరంగనాథుడికి సర్వస్వ శరణాగతి చేసి ఆయన భక్తుడైపోయి అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు కూడా రామానుజుల వారి యొక్క సేవలో తరించిపోతూ అక్కడ పరమ భక్తులైనటువంటి శ్రీరంగనాథుడి సేవలో తరించిపోతూ ఉన్నారు. ఎంతగా లీనమైపోయాడంటే, ఇదివరకు ఏ భార్య కోసమైతే తన అహర్నిశలు శ్రమించి అహర్నిశలు భార్య వైపు ఉండేవాడో,
ఇప్పుడు శ్రీరంగనాథుడు వైపు తన భక్తి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సర్వకాల సర్వావస్థలందు రంగడికి బాగుండాలి, రంగుడు శుభంగా ఉండాలి, శ్రీరంగనాథుడు క్షేమంగా ఉండాలి, శ్రీరంగనాథుడికి ఏ రకమైనటువంటి దిష్టి తగలకూడదు అనుకునేవాడు. అనుకుని ఒకసారి శ్రీరంగనాథుడు ఊరేగింపుగా వెళ్తూ ఉన్నాడు. ఊరేగిస్తారు కదా, మనకి ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పల్లకీలో ఊరేగిస్తారు కదా, అలాగే శ్రీరంగనాథుడిని ఊరేగిస్తూ ఉంటే అమ్మో నా స్వామికి ఏదైనా తగులుతుందేమోనని చెప్పి ఈయన తన బొడ్డులో ఇంత బాకు ఉండేది, ఆ బాకు గుండెల మీద ఇలా పెట్టుకుని నడిచేవాడు. అంటే ఎవరైనా ఏ స్వామికి ఏ మాత్రం చిన్న అపకారం తగిలినా వెంటనే ఇలా పొడుచుకు తెచ్చుకోవాలని. అంటే ఎంత ప్రేమలో ఎంత పరాకాష్ఠకు వెళ్ళిపోయాడో చూడండి ధనుర్దాస్. అసలు ధనుర్దాసు ఇలా భక్తిగా కాకముందు ఒక దొంగ అనమాట యాక్చువల్గా. అలాంటి వాడు ఇప్పుడు ఇలాగే బాకు ఇలాగంటే స్వామికి ఏదైనా చిన్న క్లేశం జరిగిందా తను చూసి తట్టుకోవడం కదా, ప్రాణాలతో ఉండడం అనవసరం. అందుకని ఆ స్వామి వైపే చూస్తూ వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఏ చిన్న యామరపాటుగా స్వామికి ఏదైనా అపకారం తగిలితే ఇలా పొడుచుకు తెచ్చుకోవాలని అంత భక్తిలో ఉండిపోయాడు. అలా అది కూడా ఎందుకది, అదేంటి పరమాత్మని రక్షించగలమా మనం అని అనుకోలా. తన భక్తి ప్రేమతోటి పరమాత్మకి ఏమీ జరగకూడదు, ఒకవేళ ఏదైనా జరిగితే నా ప్రాణాలు పోతాయి అనుకునే స్థితిలో, అంటే తాను పరమాత్మని రక్షించాలి అని అనుకున్నాడు తప్పితే పరమాత్మే సర్వలోక రక్షకుడు అన్న విషయాన్ని మర్చిపోతాడు. అటువంటి ప్రేమదశ అన్నమాట. అలాగా ఇక్కడ గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మే తమ పనులన్నీ చేయగలడు, తమ కోరిక నెరవేర్చగలడు అని తెలుసున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన ఆసనం మీద కూర్చున్నారో, ఒక కాలు ఎలా కింద పెట్టి ఇంకో కాలు ఎలా పైకి కనిపించేలా కూర్చున్నాడో, ఆ కాళ్ళ యొక్క ఎర్రదనం బాగా కనిపించి అర్రెర్రే ఇవి మన వల్లే కదా ఇంత ఎర్రగా కందిపోయాయి అని చెప్పి బాధపడుతూ ఈ పాత్రల్లో రక్ష పెడతారనమాట శ్రీకృష్ణ పరమాత్మకి. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళిపోదాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, அன்றி உலகமளந்தாய் அடுப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் சகடமுதத்தாய் புகழ் போத்தி கன்று குணிலாயிருந்தாய் கடல் போத்தி குன்று குடையா விடுத்தாய் குடம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேல் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். అన్రి విలగమలంద అడిపోతి. ఈ దీంట్లో కూడా మళ్ళీ మొట్టమొదట వీళ్ళకి నుంచుని పాదాలతో భూమిని కొలిచినటువంటి త్రివిక్రముడు గుర్తొచ్చేసాడు. నుంచుని పాదాలతో భూమిని కొలిచినటువంటి త్రివిక్రముడు మొట్టమొదట మనకి 3వ పాసురంలో చెప్పుకున్నాం ఆ విషయం గురించి. తర్వాత 17వ పాసురంలో ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు 24వ పాసురంలో చెప్పుకుంటాం. ఎందుకంటే వామనావతారం అన్నది ఆయనకు ఉన్నటువంటి విశేషమైన అవతారాలో వామనావతారం సర్వవ్యాపకత్వాన్ని సూచించేటటువంటి అవతారము కాబట్టి ఈ సర్వవ్యాపకత్వాన్ని సూచించే శ్రీకృష్ణ వామనావతారాలకు దగ్గర పోలుకుంటుంది. వీళ్ళకి మొట్టమొదటి గుర్తొచ్చే అవతారమే వామనావతారం. అందుకని ఈ అవతారము వాత్సల్యానికి పరాకాష్ట. లేకపోతే ఒక ఇంద్రుడి కోసం తనేంటి ఆ లోకంలోంచి ఈ లోకంలోకి దిగడం ఏంటి, 3 అడుగుల పిల్లవాడుగా పుట్టడం ఏంటి, ఎవరూ స్వీకరించని యాచన వృత్తిని స్వీకరించడం ఏంటి, అది ఎంత ప్రేమ ఉంటే చెయ్యాలి. భక్తుడి మీద ఎంత ప్రేమ వాత్సల్యం ఉంటే అంత కిందకి దిగి వచ్చి పరమాత్మ భక్తుడికి సేవ చేస్తాడు. మనమే ఎవరికి సేవ చెయ్యం, కానీ పరమాత్మ భక్తులకి సేవ చేశాడంటే వాత్సల్యం, ఎంత వాత్సల్యం ఉండాలి పరమాత్మకి. అందుకని వాత్సల్యానికి పరాకాష్ట రూపమైనటువంటి ఆ వామన అవతారాన్ని ఈ రోజు ప్రార్థిస్తూ ఉంటారు. బలి చక్రవర్తి ఏం చేశాడు, తనది కాని దాన్ని తనది అనుకున్నాడు. ఈ ఐశ్వర్యం నాది, ఈ భూమంతా నాది, నేను ఫలానా యాగం చేస్తున్నాను కాబట్టి కోరిన వాళ్ళకి కోరినంత నేను దానం చేయగలను, ఇదంతా నాది, నా రాజ్యం అని ఏమన్నాడు. తనది కాని దాన్ని చివరికి వెళ్ళిపోతే మనం ఏది పట్టుకెళ్ళాం, మనకి ఒక 6 అడుగుల నేల ఉంటే సరిపోతుంది. అది కూడా తెలుసుకోకుండా ఏమైనా అహంకారంతో నాది 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 అనుకున్న బలి చక్రవర్తిని ఏం చేశాడు పరమాత్మ, తన పాదం కింద తొక్కి పెట్టి ఉంచేశాడు. నాది నాది అనుకున్నప్పుడు తన పాదం కింద ఉండేటట్లుగా చేసినటువంటి త్రివిక్రముని యొక్క వీర చరిత్ర ఆయనకి వీళ్ళకి గుర్తొచ్చింది. అమ్మో ఎంత పని చేశాడు, ఆ రోజు మహా ఉపకారం చేశాడు. పరమాత్మ యొక్క పాద స్పర్శ తగలడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉండాలి, లేకపోతే ఆయన పాద స్పర్శ తగులుతుందా మనకి? తగిలితే ఇంకేముంది, అందరూ కూడా తరించిపోతాం కదా.
అంటే చూడండి, ఉన్న చోటునే ఉండి 3 అడుగుల నేల కొలిచినప్పటికీ కూడా ఒక పాదంతో భూమి అంతటిని కొలిచాడు. భూమి మీద గులకరాళ్ళు ఉంటే, ముళ్ళు ఉంటే, ముళ్ళ పొదలు, మోడువారిపోయిన చెట్లు ఎన్ని గుచ్చుకుపోయాయో ఆయన కాలికి. ఎంత బాధపడ్డాడో పాపం. ఇక రెండో పాదంతో ఆకాశం అంతటినీ కూడా కొలిచాడు. కొలిచినప్పుడు అక్కడ నక్షత్రాలు, గ్రహాలు, గ్రహమండలాలే కాకుండా ఉల్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఏ విమానాలు, హెలికాప్టర్లు, ర్యాకెట్లు వెళ్ళిపోయాయో ఆయన కాలి నుంచి. చెప్పలు ఎన్ని బాధలు అనుభవించాడో. మరి అంత బాధ అనుభవించాడే, ఎవరి కోసం అనుభవించాడు? తను ఏమన్నా అడిగారా? నీ పాదస్పర్శ నాకు తగిలేలా చెయ్యండి మనం ఎవరో అడగలేదుగా. అడగని వారికి, అడిగిన వారికి కూడా తన పాదస్పర్శ కల్పించి వాళ్ళని మోక్షానికి గురి చేశాడు ఆయన. ఎంత వాత్సల్యమైంది! అలా దివ్య పాదార వింద యుగలకి వాళ్ళెవ్వరూ కూడా క్షేమం ఆశించలేదు, మంగళాశాసనం పాడలేదు, బాగుండాలి అని చెప్పి రక్ష పెట్టలేదు. వాళ్ళెవరో కూడా వాళ్ళందరూ ఉపయోగం పొందారు కదా. ఇంద్రుడు పొందాడు, బలి చక్రవర్తి పొందాడు, ఆ కొండ గోడు అన్ని బండ అన్ని సమస్తము అంటే చేతన వస్తువులన్నీ కూడా విముక్తి పొందే, మోక్షం పొందే. కృతజ్ఞతాపూర్వకంగా అయినా సరే ఒక్కసారి కూడా ఆ పాదాలకి ఎవ్వరూ కూడా మంగళం పాడలేదు. కానీ మేము ఆ తప్పు చెయ్యం, మేము మంగళం పాడతాం అంటూ పోతి 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 అంటూ వస్తూ ఉంటుంది చూడండి చివరిన. అంటే తండ్రి గారు అప్పుడు కూడా పల్లాండు 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 పల్లాయిరత్తాండు పలత్తోరు నూరాయిరం పల్లాండ్ అంటారు. పల్లాండ్ అంటే నీ భుజాలకు క్షేమగాక, నీకు ఎప్పుడూ కూడా దిష్టి తగలకుండా ఉండుగాక, నువ్వు ఇలాగ 1000 ఏళ్ళు ఇలా క్షేమంగా వర్ధిల్లుగాక అని ప్రేమాతిశయం చేత రక్ష పెట్టారు కదా. మరి ఆ తండ్రి గారి కూతురే కాబట్టి, ఆ తండ్రి గారి పోలికలతోనే పుట్టింది కాబట్టి ఈవిడు కూడా పరమాత్మకి రక్ష పెట్టింది పల్లాండు పల్లాండు అని చెప్తూ మన గోదా గోపికలు ఆ త్రివిక్రముడి యొక్క వీర చరిత్రను ఒకసారి గుర్తు తెచ్చుకుని, అబ్బా ఎంత ఇబ్బంది పడ్డావయ్యా, శ్రీదేవి కూడా కాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడ కందిపోతాయో అనేది అతి సుకుమారంగా నీ కాళ్ళు పడుతుందే, అలాంటి పాదాలు మొత్తం 3 లోకాలు కొలిచాయి అంటే ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, ఎంత రక్తం పోయి ఉంటుంది. ఎవ్వరూ కూడా కృతజ్ఞతగా కూడా ఎవరు నీకు రక్ష పెట్టలేదు, మేము నీ పాదాలకి రక్ష పెడతాం అంటూ రక్ష పెట్టాడు. రక్ష పెట్టాక వీళ్ళకి వెంటనే త్రివిక్రమ చరిత్ర కంటే కూడా వెంటనే ఇంకొకటి గుర్తొచ్చింది, రామచంద్రమూర్తి గుర్తొచ్చాడు. అవును, త్రివిక్రముడి చరిత్రలో మనం వామనావతారంలో ఉన్న చోటే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలా, ఉన్న చోటే ఉండి 3 అడుగుల నేల కొలిచాడు. పాప రామచంద్రమూర్తి ఉన్న పాదుకలు కాస్త భరతుడు పట్టుకుపోయాడు. పట్టుకుపోతే కాళ్ళకి కనీసం పాదుకలు కూడా లేవు. ఎంత దూరం నడిచాడు, ఎన్ని ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి, ఎన్ని రాళ్ళు గుచ్చుకుని ఉంటాయి, ఎన్ని రాళ్ళ మీద ఆయన యొక్క రక్తపు గుర్తులు ఉండుంటాయి, ఎంత అలిసిపోయి ఉంటాయి పాదాలు, ఎంత దూరం నడిచాడు. నడిచి సేతువుని నిర్మించుకున్నాడు, అంతా పాదచారియే నడిచాడు కదా. ఎప్పుడు ఏ ఒక్క విమానం ఎక్కలేదుగా. ఎప్పుడు ఎక్కాడు విమానం? సీతమ్మ వారితో పాటు అయోధ్యకు వెళ్తున్నప్పుడు పుష్పక విమానం ఎక్కాడు, అప్పటిదాకా నడిచే వెళ్ళాడుగా. అయ్యయ్యో, రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో. వామనమూర్తిగా ఉన్నప్పుడు ఆ ఇంకొక పాదంతో ఆకాశాన్ని ఇలా పట్టినప్పుడు బ్రహ్మగారు ఆ కాలుని తీర్థంతో కడిగారట. కాస్త ఉపశమనం, అలిసిపోయిన పాదాలకి ఉపశమనం కలిగింది, కాస్త బాగానే ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రామావతారం దగ్గరికి వచ్చేసరికి ఎవరు పడతారు? పాప ఈయన ఉట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత దూరం నడిచి వెళ్ళాడు, కనీసం కాళ్ళకి పాదుకలైనా లేకపోయి అచ్చటికి పోయి, పైగా ఎంత దూరం, లంక దాకా వెళ్ళిపోయాడు. లంకా నగరం దాకా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రావణాసురుడిని చంపి అప్పుడు కానీ రాలేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? రావణాసురుడు సామాన్యుడు కాదు, తనకి ఏదైనా బాణాలు తగిలేనుకుని ఇలాగేదో ఇలా దులిపేసుకునేవాట, అంతటి శక్తివంతుడు. అలాంటి వాడిని మరి అంతవరకు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? మరి శూర్పణఖ ముక్కు కోసి వదిలేశాడు, చంపేయచ్చుగా. మారీచ సుబాహుల్లో ఒకళ్ళని చంపి ఒకళ్ళని వదిలేశాడు, ఇలాగే తెచ్చుకున్నాడు నెత్తి మీదకి. కృష్ణ పరమాత్మకి అవేమి లేవు, ఆ భేదాలేమి. కట్టే కొట్టే తెచ్చే ఒక్కసారి తల తీసేస్తాడు, అయిపోతుంది. ఈ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఈ కారుణ్యం ఉంది చూసారా, ఎంతటి కారుణ్యం లేకపోతే రావణాసురుడు అంతటి వాణ్ణి కూడా యుద్ధ రంగంలో ఒంటరిగా ఉన్నా కూడా చంపకుండా మళ్ళీ వెళ్ళి నీ బలాన్ని సమకూర్చుకునిరా అని చెప్పి పంపేశారు. అలాంటి వాడు తిరిగి ఏదైనా కాస్తైనా మార్పు వస్తుందేమో, పశ్చాత్తాపడతాడేమో అని చెప్పి ఇచ్చాడు. అయినా సరే తన అహంకారం పోలేదు. అలాంటి వాడిని తన బలాన్ని ఉపయోగించి, అంటే ఈ అస్త్ర శస్త్రాలను ఉపయోగించి
మరి రావణాసురుడిని చంపాడు కాబట్టి రామచంద్రమూర్తి యొక్క బలానికి మంగళం అంట. ఇందాక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యానికి మంగళం పాడారు, ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క బలానికి మంగళం పాడుతున్నాం అని మంగళం పాడారు. మరి పెరియాళ్ళ వారు కూడా ఇందాక పల్లాండు పల్లాండు అని చెప్పుకున్నాం కదా, మరి అది ఎప్పుడు పెరియాళ్ళ వారు పరతత్వ నిర్ణయం చేసినప్పుడు ఆయన్ని ఏనుగు మీద ఊరేగిస్తారు కదా, ఆయన్ని చూద్దామని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గరుడ వాహనారూఢుడే వస్తాడు. అప్పుడు శంఖ చక్రాలు కూడా ఉన్నాయి ఆయనకి. శంఖ చక్రాలు ఉన్నప్పుడు వెంటనే పెరియాళ్ళ వారు ఆ భుజాలకు కూడా నీ భుజబలానికి మంగళం, నీ శంఖ చక్రాలకి మంగళం అని చెప్పి పాడారు కదా. అలాగా ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క బలానికి మంగళం అని చెప్పి రక్ష పెట్టారు ఈ గోదా గోపికలంతా కూడా. అంటే త్రివిక్రమ చరిత్రను కీర్తించి అహంకారం పోయింది. త్రివిక్రమ చరిత్ర ద్వారా అహంకారం పోయింది. మరి రావణాసురుణ్ణి చంపడం ద్వారా మనం అనుకున్నాం కదా, లంకే శరీరం, ఈ శరీరం లంకా నగరం ఎక్కడో లేదు, మన శరీరమే లంకా నగరం. ఈ లంకా నగరంలో మన మనస్సు ఏంటి, దాన్ని పట్టుకుని పీడించేది ఏంటి, రావణాసురుడే. రజోగుణ ప్రభావం అంతా కూడా రావణాసురుడే. రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలలు, మనకి 10 ఇంద్రియాలును. అంటే రజోగుణాన్ని పోగొట్టుకోవాలి. శరీరమందలి మనస్సే రావణాసురుడు. ఆ రావణాసురుడికి రజోగుణం ఉన్నందువల్లే అలా పెట్టిరేగిపోయాడు. ఆ 10 ఇంద్రియాలు 10 తలలు, శరీరమందలి ఈ 10 ఇంద్రియాలను మనం కొట్టాలి. ముందర 10 ఇంద్రియాలు లొంగ తీసుకోవాలి. లొంగ తీసుకుని ఈ యొక్క మనసును లొంగ తీసుకోవాలి. మనసును లొంగ తీసుకోవాలంటే రావణాసురుడిని చంపేయాలి. అంటే రజోగుణాన్ని తగ్గించుకోవాలి. ఆ రజోగుణాన్ని తగ్గించుకుంటే అదే మనల్ని ఏం చేస్తుందంటే, ఆ రజోగుణం ఎంతసేపు భగవంతుడి దగ్గరికి వెళ్ళనీయదు. విషయోపభోగాలు అనుభవించమని చెప్పి మనకి బోళ్ళంత లగ్జరీని అలవాటు చేసేస్తుంది. రజోగుణం మనకి బోళ్ళంత సుఖాలని, బోళ్ళంత భోగాలని, లగ్జరీని అలవాటు చేసేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ లగ్జరీలో పడిపోయామో భగవంతుడిని కనీసం దండం కూడా పెట్టాం. అందుకే కదా పొద్దున్న నోట్లో బ్రష్ పెట్టుకుని పొయ్యి మీద కుక్కర్ పెట్టేది, అవునా కదా? లేకపోతే ఏం చేయాలి, అసలు లేస్తూనే స్నానం చేసి మన కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి అప్పుడు వంట చేయాలి. అప్పుడు నువ్వు చేసే వంట భగవత్ ప్రసాదం అవుతుంది. నోట్లో బ్రష్ పెట్టుకుని చేసే వంట భగవంతుని ప్రసాదం ఎందుకు అవుతుంది? అందుకే మనకి అరగట్లేదు, అందుకే మనకి ఇన్ని జబ్బులు రోగాలను. అందుచేత మనకి రజోగుణ ప్రభావం పోవాలి. ఆ రజోగుణాన్ని శుభ్రంగా పూర్తిగా తుత్తునీలు చేయడమే రావణాసురుడి యొక్క సంహారము. ఇంత మహోపకారం చేసినటువంటి ఆ పరమాత్మకి ఆ రోజు ఎవ్వరూ మంగళం పాడలేదు. కానీ మనం ఈ రోజు మంగళం పాడదాం అంటూ రామావతార చరిత్రకి మంగళం పాడుతున్నారు మన గోదా గోపికలు. రామావతారం చరిత్ర వినంగానే వీళ్ళకి ఒక భయంకరమైన విషయం, వాళ్ళ ఒళ్ళు జలధరించిపోయే విషయం గుర్తొచ్చేసింది. కృష్ణావతారంలో అమ్మో, రామావతారం అంటే పోనీ కాస్త వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, అస్త్రాలు శస్త్రాలు కూడా ఉన్నాయి, కొంచెం రావణాసురుణ్ణి చంపేటటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి చంపాడు పోన్లే అనుకోవచ్చు. మరి పుట్టి 21 రోజులు కాలేదు పిల్లాడు. 21 రోజులు కూడా అవ్వకుండానే ఏదో వేడుక చేసుకుందామని చెప్పి వీళ్ళందరూ కూడా యమునా నది దగ్గరికి వెళ్ళి, యశోదాదేవి ఏం చేస్తుంది, పిల్లాడు పడుకున్నాడు కదా అని చెప్పి ఒక బండి కింద పిల్లాడిని పెట్టి నీళ్లు తెచ్చుకుందామని చెప్పి కడవతో వెళ్ళిందా? ఎప్పుడెప్పుడు కృష్ణుడు ఒక్కడే దొరుకుతాడు అని చెప్పి కంసుడు పంపినటువంటి రాక్షసులు ఇద్దరు కాచు కూర్చున్నారు. మరి పోతనంతా చచ్చిపోయింది కదా. రాక్షసుళ్ళని పంపించడంలో కంసుడిదే మొట్టమొదటి చెయ్యి. కంసుడు ఏం చేసేవాడు, ఎప్పుడు కృష్ణుడి మీదకి రాక్షసులు ఉసుగొలుపుతూనే ఉండేవాడు. పుట్టగానే పోతన సంహారం చేశాడా? ఏదో కాస్త ఇప్పటికి రాక్షసులు ఎవరూ లేరు, అమ్మయ్య బాగా అందుకుని వేరే ఇంకొక వేడికి ఏదో చేసుకుందాం అనుకునేసరికి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా కృష్ణుడు అని చూశారు. ఒంటరిగా దొరికాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసుడు ఆ బండినే ఆవహించేశాడు. బండి రూపంలో, అంటే ఆ రాక్షసుడే బండిలో ప్రవేశించేశాడు. బండి పలంగా నొక్కి కృష్ణుడికి ఆపద తీసుకురావాలని. కృష్ణుడు చుట్టూ చూశాడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, తను పట్టించుకునే వాళ్ళే లేడు. ఇంత చిన్న పిల్లాడు, తను ఒక్కడో ఏం చేస్తాడు పాపం, ఏడుస్తున్నాడు. గుక్క పెట్టి ఏడిస్తే అమ్మ పాలు ఇవ్వడానికైనా రాకపోతుందా అని ఏడ్చాడు. ఏడుస్తూ ఎంతకీ రావట్లేదని పిల్లలు ఏడ్చేటప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తారు కదా, ఆ కాళ్ళు చేతులు ఆడిస్తున్నప్పుడు యథాలాపంగా తగిలినట్టుగా బండిని ఇలా అన్నాడంతే. ఆ బండి కాస్త 1000 ముక్కలైపోయి కింద పడిపోయింది. అంటే ఇప్పుడు కృష్ణుడిని రక్షించింది ఎవరు? కృష్ణుడా? కాదు, కృష్ణుడి యొక్క పాదం రక్షించింది. కృష్ణుడినే కాదు, అక్కడ ఉన్న అందరినీ రక్షించింది కృష్ణుడి యొక్క పాదమే. కాబట్టి ఇప్పుడు ఎవరికి మంగళం పాడాలి? ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ చిన్న కాలికి మంగళం పాడుతున్నాం. మరి ఆ కాలు
కృష్ణ పరమాత్మ కాదుట, ఆ కాలు చేసిందిట. అందుకని కాలికి కీర్తి వచ్చేసింది ఇప్పుడు. అందుకని నిన్ను మాకు అందించింది నీ శ్రీపాదమే కాబట్టి ఆ శ్రీపాదము తెచ్చి పెట్టుకున్నటువంటి కీర్తికి మేము మంగళం పాడుతున్నామయ్యా ఈరోజు అంటూ కృష్ణ పరమాత్మ శకటాసుర భంజనం యొక్క విశేషాన్ని గుర్తు తెచ్చుకుని ఈ పాత్రల్లో పోతి అంటూ మంగళం పాడుతున్నారు. అంటే త్రివిక్రముని యొక్క చరిత్ర కంటే కూడా, శ్రీరామచంద్రమూర్తి పాదం కంటే కూడా మన చిన్ని కృష్ణుడి యొక్క పాదానికి కీర్తి ఎక్కువ. ఎందుకంటే వయసు రాకముందే, అసలు 21 రోజులే, నెల్లాళ్ళు కూడా వయసు లేదు, అలా వయసు రాకముందే మన శ్రీకృష్ణ పరమాత్మని కాపాడి మనకి ఇచ్చింది కాబట్టి ఆ శ్రీపాదానికి మంగళం. అంటే మనం ఇంతకు ముందే చెప్పుకుందాం, ఈ శరీరం అనేటటువంటి బండి చక్రానికి 2 చక్రాలు ఉంటాయి కదా మనకి. శకటాసుర వృత్తాంతం, శకటం అంటే ఏంటి? బండి. శకటము అంటే బండి. బండిని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్లిపోయేవేంటి? చక్రాలు. అవి పుణ్యపాప కర్మలు. మనతో పాటు కూడా వచ్చేవి పుణ్యపాప కర్మలే. అంతేకాదు ఆత్మని కూడా ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి తీసుకెళ్తుంది. ఆత్మని వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నన్యాని గృహాన్ని నరోపరాణి. వాసాంశ జీర్ణాన్ని, జీర్ణమైపోయినటువంటి వస్త్రాన్ని వదిలేసి మంచి వస్త్రాన్ని ఎలాగైతే కట్టుకుంటామో అలాగే ఈ పాడైపోయిన శరీరాన్ని వదిలేసి ఆత్మ కొత్త శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళేలా చేసేవంటే మన పుణ్యపాప కర్మలు. మరి పుణ్యపాప కర్మలు మనల్ నుంచి దూరం అయిపోవాలంటే కృష్ణ పాదం మనకి తగలాలి. అంటే ఎప్పుడు తగులుతుంది? కృష్ణ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు కూడా అనాహత దగ్గర పెట్టుకుని ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన పాదం ఎప్పుడో అప్పుడు తగిలి మన పుణ్యపాప కర్మలు 2 కూడా పోతాయి. అవి పోయేదాకా కృష్ణ పరమాత్మ దర్శనమే అవదు. కాబట్టి శకటాసుర భంజనం యొక్క వృత్తాంతం వీళ్ళకి చాలా, అమ్మ మా బాలకృష్ణుణ్ణి తిరిగి మాకు అప్పగించింది చిన్ని పాదమే కదా, ఎంత కీర్తి పొందింది ఈ రోజు చిన్ని పాదము. కాబట్టి నీ చిన్ని పాదము పొందినటువంటి కీర్తి చాలా గొప్పదయ్యా అంటూ ఆ కీర్తికి మంగళం పాడుతూ ఉన్నారనమాట. మనం ఇంతకు ముందే చెప్పుకుందాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆగామి సంచిత ప్రారంభ కర్మలు. ఆ కర్మలే అన్నమాట ఇవి శకటాసుర భంజనం. ఆ బండి చక్రాలు శీలలు ఊడిపోయేలాగా చెక్క ముక్కలైపోయాయి అంటే ఏంటి అర్థం? కృష్ణ పరమాత్మ పాదం మనకి తగిలితే మన కర్మలు కూడా అలాగే పోతాయి. అది పుణ్యకర్మైనా ప్రతిబంధకమే పరమాత్మనే చేరడానికి, పాపకర్మైనా ప్రతిబంధకమే. పుణ్యకర్మ ఎందుకు ప్రతిబంధకం? పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో భోగాలు అనుభవిస్తాం, పరమాత్మను చేరం. మళ్ళీ పరమాత్మను చేరాలంటే మళ్ళీ ఈ లోకంలో పుట్టాల్సిందే. అలాగే పాపకర్మలు మనకు నరకంలో మనకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు, నరకంలో ఎన్ని శిక్షలు వేస్తారో అవన్నీ అనుభవించాక మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. ఆ 2 ఉండకపోతేనే పరమాత్మ దగ్గరికి డైరెక్ట్ టికెట్. అంతే తప్పితే ఆ 2 ఉన్నంతకాలం ఈ జనన మరణ సంసార చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంతే, ప్రతిరోజు ప్రతి జన్మలో తిరుగుతూ ఉండాల్సిందే. అందుకని శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడైతే పట్టుకుంటామో, ఆ భగవత్ సంశ్లేషణ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తాడో జీవుడు, ఆ జీవుడు అనుభవించినప్పుడు ఈ సంసారంలో నుంచి మనం బయటపడిపోతాం. సంసారంలో పడకుండా మనల్ని కాపాడేది భగవత్ సంశ్లేషణమే. దాని నుంచి దూరం అయిపోయామా సంసారంలో పడతాం, దానికి దగ్గర అయ్యామా సంసారంలోంచి బయటకు వచ్చేస్తాం అంటూ నీ యొక్క దివ్యమైనటువంటి పాదానికి అనేక మంగళాశాసనాలు చెప్తూ ఉన్నారు. ఇది వింటూ ఉంటే వీళ్ళకి ఇంకొకటి గుర్తొస్తుంది కృష్ణావతారంలో. ఇక్కడంటే ఒక్కొక్క రాక్షసుడే వస్తున్నాడు. కృష్ణుడు కాస్త పెద్దయ్యాక ఇద్దరేసి రాక్షసులు కూడా వచ్చిన సంఘటనలు గుర్తొచ్చేసాయి. ఎలాగట? కృష్ణ పరమాత్మని చంపాలి అని చెప్పి కంసుడు ఎందరినో రాక్షసుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపుతూనే ఉన్నాడు. కాస్త వయసు వచ్చేంత వరకు కూడా ఇంట్లోనే ఉన్నాడు కృష్ణుడు, ఎక్కడికి వెళ్ళలా. కాస్త వయసు వచ్చాక కాస్త దూడల్ని తీసుకుని కాస్త పొలానికి వెళ్ళేటంతటి వయసు వచ్చాక అప్పుడు ఏం జరిగింది? ఓ అమ్మ సద్ది మూట ఇచ్చి వెళ్ళు గోవుల్ని కాచుకునిరా అని చెప్పి పంపేది కదా యశోద తల్లి. సరే వెళ్ళాడు పాపం. వెళ్తే అక్కడ గోవుల్ని కాస్తూ ఉంటే 2 రాక్షసులు ఒకేసారి వచ్చారు. 2 రాక్షసులు వచ్చి ఒకడేమో పాపం కృష్ణుడు ఏంటి దూడలను అలా వదిలేసి ఒక వెలగ చెట్టు దగ్గర నుంచున్నాడు. ఒక దూడలతోటి వెలగ చెట్టు దగ్గర నుంచుంటే కృష్ణుడు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు దొరుకుతాడా. దొరికాడు కృష్ణుడు ఒంటరిగా. ఒకడేమో దూడల్లో దూడ కింద మారిపోయాడు, ఇంకొకడేమో మరి వెలగ చెట్టు కిందే ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ, ఆ వెలగ చెట్టు మీద ఆవహించాడు. వెలగ చెట్టు ఒక రాక్షసుడే, దూడల్లో ఒక దూడ ఒక రాక్షసుడే. ఈ ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు కృష్ణుడు దొరుకుతాడా అని చూశారు. కృష్ణుడే తనే పెద్ద మాయగాడు, తనెవరు మాయ చేస్తాడు? చూశాడు. 2 రాక్షసుల్ని కూడా ఒకేసారి చంపేయాలి కదా.
అంతే ఆ దూడని 4 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పుడు. మనం ఏదన్నా చూడండి, పోటీలో పాల్గొన్నా, ఏదైనా వడిసెల రాయితో కొట్టాలి అన్నా ఇలా నుంచున్న పలంగా కొట్టాలి, ఒక పొజిషన్ పెట్టుకుంటాం మనం. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి, ఒక పొజిషన్. అంటే ఆ బలం మనకి కాళ్ళల్లో రావాలి. సొక్కి పట్టి నేలని పూనికలా నుంచుంటాం కదా, అలా నుంచుని 4 కాళ్ళు పట్టుకుని ఆ దూడని తీసుకెళ్లి వెలగ చెట్టుకి వేసుకొచ్చాడు. దూడ చచ్చిపోయింది, వెలగ చెట్టును ఆవహించినటువంటి రాక్షసుడు ఒకేసారి చచ్చిపోయాడు. అలా ఏం చేసింది, నీ చేతిలాంటి నీ కాళ్ళల్లో ఉన్నటువంటి ఊనికుంది చూసావా బలం, ఆ పిక్క బలానికి మంగళం. మేము నీకు కాదు, ఆ పిక్కలకి మంగళం. ఈ రోజు మమ్మల్నే కాదు నిన్ను కూడా మాకు ఇచ్చింది. ఏకంగా 2 రాక్షసులు ఒకేసారి వచ్చేసారు నీ మీదకి. అలాంటి 2 రాక్షసుల్ని మాకు అందించింది ఎవరు? నీ యొక్క దివ్య పాద యుగలి రెండిటి కూడా. ఇక్కడ 2 రాక్షసులు అంటే రుచి, వాసన, ఇంద్రియ లోలత్వం. మనకి దూడ ప్రతిదాన్ని కూడా తినాలి తినాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. వెలగపడ్డు వాసనకి ప్రసిద్ధి. మనలో రుచి వాసనలు పోనంత వరకు, రుచి వాసనలు మనలోంచి పోనంత వరకు మన శరీరం కృష్ణ పరమాత్మని చేరలేదు. ఆ రుచి వాసనలే వెలగపండు దూడ. అందుకని మనకి ముందర ఇంద్రియ లోలత్వాన్ని వదిలేయాలి. రుచే వత్సాసురుడు, వాసనే కపిత్తాసురుడు. వెలగపండుని ఆవహించింది కపిత్తాసురుడు, దూడలా ఉన్నది వత్సాసురుడు. ఈ 2 రాక్షసుల్ని కూడా ఒకేసారి, అంటే ప్రతి వస్తువు మనం రుచి చూడాలి, ప్రతి భోగాన్ని అనుభవించాలి, ప్రతిది తెలియాలి అని ఒక కోరికలు, రుచులు, వాసనలు ఉంటాయి కదా, అవన్నమాట. అవి పోవాలి. ఆ ఇంద్రియ లోలత్వం పోనంత వరకు పరమాత్మకి మనం దగ్గరికి వెళ్ళలేం. పరమాత్మ మనల్ని అంగీకరించడు. కాబట్టి ఆ రుచి వాసనలు ఎప్పుడు పోతాయి అంటే కృష్ణ పరమాత్మ దివ్య పాద యుగలని పట్టుకుంటే రుచి వాసనలు మనల నుంచి దూరం అయిపోతాయి. కాబట్టి ఒకదానితో ఒకటి కొట్టి నాశనం చేసేసాడు కృష్ణ పరమాత్మ. సరే, ఇవన్నీ వింటుంటే ఇంతకంటా ఇంకో పెద్ద ఘనకార్యం గుర్తొచ్చేసింది వీళ్ళకి. అంటే అమ్మో అవును ఇవన్నీ ఓకే బానే ఉన్నాయి, రాక్షసులు 2 ఒకేసారి చంపేశాడు, పర్వాలేదు. కానీ వారం రోజుల పాటు ఒక కొండని గొడుగుగా ఎత్తున్నటువంటి కీర్తి గుర్తొచ్చేసింది వీళ్ళకి వెంటనే. అమ్మో, ఈ ఏ ఇంద్రుడి కోసం అయితే బలి చక్రవర్తి దగ్గర దేహి అని చెప్పి యాచన చేశాడో, కనీసం ఆ ఇంద్రుడికి ఉపకార గుణమైనా ఉందా, కృతజ్ఞత అయినా ఉందా? అవేమీ లేదు. మర్చిపోతాడు ఎప్పటికప్పుడే. పరమాత్మ దగ్గర నుంచి ఏమో సహాయం పొందేస్తాడు, అప్పటికప్పుడే అవన్నీ మర్చిపోయాడు. మొత్తం అంతా మర్చిపోయాడు. ఇదంతా నాది. ఈ గోపాలురు ఇదే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక యజ్ఞం చేసుకుంటూ ఉంటారు, ఒక యాగం చేసుకుంటూ ఉంటారు. యజ్ఞంలో హవిస్సు అది వేస్తూ ఉంటారు. యజ్ఞంలో హవిస్సు వేసినప్పటికీ కూడా ఆ రూపాల్లో ఉండేవాడు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, ఇలాగ మనకి అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి ఓ మండపం కట్టి అన్ని చేస్తాం కదా, ఆవాహయామి ఆవాహయామి అంటూ ఉంటాం కదా. అలా అన్నప్పుడు ఆయా దేవతల స్వరూపంలో ఆ విష్ణు ఆరగించేది ఎవరు? పరమాత్మే, విష్ణుమూర్తే. సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి. నువ్వు ఏ దేవతకైనా నమస్కరించేది కేశవుడికే వెళ్తుంది. అలాగే నువ్వు ఏ దేవతా రూపంలో అయినా సరే నీకు ఎవరికైనా ఆరగింపు పెట్టు, అదంతా కూడా కేశవుడే తీసుకుంటాడు. ఆ విషయం మర్చిపోయాడు. ఇదంతా నేను కదా, నేను కురవమంటేనే వానలు కురుస్తున్నాయి, నేను గాలి వేయమంటేనే గాలి వస్తోంది, నేను నిప్పు అగ్నిని ఆదేశిస్తేనే అగ్ని కూడా వెలుగుతోంది. కాబట్టి అష్టదిక్పాలకులకు అధిపతిని నేను, నా చెప్పిన మాట వీళ్ళు అందరూ వింటున్నారు, కాబట్టి నేనే కదా గొప్ప అని అనుకున్నాడు ఇంద్రుడు. ఈ విష్ణుమూర్తి గురించి, సర్వవ్యాపకత్వాన్ని గురించి, కృష్ణ పరమాత్మ చేసిన మేలుని గురించి అన్నీ మర్చిపోయాడు. ఈ దేవతలకు అంతర్యామిగా నేనే ఉన్నాను అనుకున్నాడు. ఇక్కడ గోపబాలురు వీళ్ళు చేసేటటువంటి చేష్టలన్నీ చూసా పిల్ల చేష్టలు అనుకున్నాడు. ఆయనే సాక్షాత్తు పరమపదం నుంచి వీళ్ళందరి కోసం ఇక్కడ కింద భూలోకంలో చక్కగా ఆయన అవతరించాడు, అందరినీ ఉద్ధరించడానికి అవతరించాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అజ్ఞానంతో ఏం చేశాడు, తనే అధికారి అనుకున్నాడు, సర్వాంతర్యామి తనే అనుకున్నాడు. ఇప్పుడు చంపిన వాళ్ళందరూ రాక్షసులు. రావణాసురుడు అయితేనేమి, వత్సాసురుడు, కపిత్తాసురుడు, ఈ శకటాసురుడు, వీళ్ళందరూ రాక్షసులు ఎలాగో మంచి మాటలు చెప్పినా వినిపించుకోడు. అందుచేత వాళ్ళ మీద బల ప్రయోగాలు చేయవలసిందే, చంపాల్సిందే. కానీ ఇంద్రుడు రాక్షసుడు కాదుగా. ఇంద్రుడు ఎవరు? తన భక్తుడు. అజ్ఞానం కొద్దీ నాది నాది అనుకుని అసలు తనెవరో తన స్వరూపాన్ని మర్చిపోయాడు, పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయాడు. భక్తుడే, మంచివాడే. మరి తనకి అనుకూలురైన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ప్రతికూలురైన వాళ్ళని బాణాల దెబ్బలతోనో, శక్తితోనో, ఇంకో దాన్నో చంపేశాడు.
మరి తనకు అనుకూలురైన వాళ్ళు పైగా తన వాళ్ళే తన ప్రియమైన భక్తుల మీద ఇలాంటి బలప్రయోగాలు చేస్తే వాళ్ళని ఎలా శిక్షించాలి? చూశాడు. సరే, వీళ్ళందరితోనూ సమావేశం ఏర్పరిచాడు. అస్తమాను ఇంద్రుడికి యాగాలు చేయడం అంటే మనం ఏం పొందాం? ఇంద్రుడి డ్యూటీ అది. ఆయన డ్యూటీ ఆయన చేశాడు. వర్షం కురిపించడం ఆయన డ్యూటీ, నిప్పు రగిలించడం ఆయన డ్యూటీ, గాలి వీచేలా చేయడం ఆయన డ్యూటీ. ఆయన చేసినందుకు కూడా ఆయనకి ఎందుకు ఆర్తలు పెట్టడం? అలా మన ఇంట్లో మనం ఉన్నాం, గృహిణిగా మన బాధ్యతలు కొన్ని ఉంటాయి. రోజు మనకి ఎందుకు బాధ్యతలు చేస్తారు? ఇంట్లో చేయరుగా, చేస్తున్నారు ఎవరైనా మనల్ని? రోజు నువ్వు అన్నం బాగా వండుతున్నావు, కూర బాగా వండుతున్నావు, మనకి భజన చేస్తున్నారు ఎవరైనా? కనీసం నిజంగా బాగున్నాడు కూడా బాగుందని చెప్పరు వాళ్ళు, తినేసిపోతారు కానీ. అవునా కదా? మరి మన బాధ్యత అది, మనం చేసి పెట్టడం మన బాధ్యత. అలాగే ఇంద్రుడి బాధ్యత అది, వర్షం కురిపించడం, ఇవన్నీ ఇంద్రుడి బాధ్యత. ఆయన బాధ్యత నెరవేర్చడం. ఆయనకి ఎందుకు? మన దోళ్ళన్నీ ఎక్కడ బతుకుతున్నాయి? అదిగో ఆ కొండ మీదకి వెళ్ళి తింటున్నాయి. ఆ గడ్డి ఇస్తోంది కొండ, ఆ గడ్డి మీద గడ్డి తింటున్నాయి, వచ్చి మనకి పాలిస్తున్నాయి. కాబట్టి మనం ఏదైనా కృతజ్ఞత చెప్పుకోవాలంటే కొండకి చెప్పుకోవాలి. ఇంద్రుడికి ఎందుకు చెప్పుకోవడం అన్నాడు కృష్ణుడు. ఇదేదో బాగుంది, కృష్ణుడు ఏం చేసినా బాగుందని అంటారు. ఎందుకంటే గడిచిన దాంట్లో ఎన్నో రకాలుగా కృష్ణుడు సహాయపడ్డాడు, వాళ్ళని రక్షించాడు, ఎన్నో రకాల సాహస కృత్యాలు చేశాడు, ఎంతో మంచిగా మనల్ని అందరినీ ప్రేమిస్తాడు. ఇన్ని రకాలు చేసిన వాడు మాట వినకపోతే ఎట్లాగా? పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ కృష్ణుడు నువ్వేదంటే అదే అన్నారు. అదే అని ఆ గోవర్ధనగిరి పర్వతానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇంద్రుడికి ఎంతటికీ హవిస్సు అందట్లేదు. యజ్ఞంలో వేస్తేనే హవిస్సు ఇంద్రుడికి అందుతుంది, ఎంతటికీ ఆ హవిస్సు అందట్లేదు. తనకి ఆకలి మంట వచ్చేస్తుంది. ఇక్కడ హవిస్సు ఎందుకు అందట్లేదు? ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసరికి వీళ్ళందరూ కూడా పళ్ళాలు పట్టుకుని దీపాలు వెలిగించుకుంటూ ఆ కొండ చుట్టూ తిరుగుతూ కొండకు పూజలు చేస్తున్నారు. హత్తరి, వీళ్ళకి ఇంత మదవెక్కిపోయిందా? నన్ను ఇలా ఉపేక్షిస్తారా? నేనెవరిని? ఇంద్రుడిని. నేను లేకపోతే వీళ్ళకి జీవితమే లేదు. నేను కురిపించిన వానలతోనే కదా వీళ్ళు పంటలు పండించుకుంటున్నారు. నేను ఇచ్చినటువంటి ఏముంది, పెద్ద పెనుగాలు వీచేసింది అనుకోండి, మొత్తం పంట అంతా పోతుంది కదా. కానీ అవన్నీ కూడా సక్రమంగా నేను చేస్తున్నాను కదా. నేనేమో ఉపయోగం ఏమో నా చేతి పొందుతున్నారు, పూజ ఏమో దేనికో కొండకి చేస్తున్నారు. ఇలా చేస్తారో ఉండండి, వీళ్ళు పని చెప్తానని చెప్పి రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. మామూలుగా ఒక వర్షం ఏదన్నా కురిపించాడు అనుకోండి, మామూలు వర్షం, మామూలు గొడుగే పట్టుకెళ్తాం, గుడ్డ గొడుగు వర్షానికి సరిపోతుంది. మరి రాళ్ళ వర్షానికి గుడ్డ గొడుగు చెరిగిపోదు. ఏం చేయాలి? కొండను ఎత్తేసాడు అంతే. రాయికి రాయే సమాధానం కదా. అందుకని రాళ్ళ వర్షం కురిపిస్తుంటే కొండను ఎత్తేసాడు. అల్లిపోయారు. ఇదేంటి నిన్నగాక మొన్న మనతో పాటు ఉన్నాడు, కొండ ఎత్తేసాడేటరా అని. ఒకేసారి అల్లిపో. ఇప్పుడు నేను బల్ల ఎత్తేసాడు అనుకోండి, అల్లిపోరా మీరు? నిన్న దాకా బాగానే కూర్చొని చెప్పింది, ఇప్పుడు ఉపన్యాసం ఇప్పుడు బల్ల ఎత్తేస్తుందండి అని అల్లిపోయారు వీళ్ళు. అల్లిపోయి కొండ ఎత్తేసి కూర్చున్నాడు ఈయన. అందరు రెండు, వాళ్ళు భయపడిపోయి పారిపోతున్నారు. రెండు అన్నాడు, అలాగే నుంచున్నాడు. బోలన్ని రాళ్ళు 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 రాళ్ళు. పోనీలే పిల్లగాడు చేతులు పీకి తనే ఆపేస్తాడంటే ఎంతకీ ఆపడే? చెయ్యి పీకినా ఆపట్లేదు. వారం రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల పాటు చక్కగా కొండని గొడుగుగా ఎత్తాడు. ఎవరెత్తారు? చిటికిన వేలు ఎత్తిందిట, కృష్ణుడు కాదుట, భుజబలం ఎత్తిందిట. అందుకని చెప్పి అలాంటి భుజబలానికి మంగళం పాడుతున్నాం. రావణాసురుడి యొక్క అహంకారాన్ని సమూలంగా నాశనం చేసేసాడు. కానీ ఈనాడు ఇంద్రుడు అలాంటి అహంకారి కాదు. బలి చక్రవర్తి రావణాసురుడి లాంటి వాడు కాదు కదా ఇంద్రుడు. మరి ఇంద్రుడికి మంచి మాటలతో చెప్పాలి. ఇప్పుడు మంచి మాటలు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేడు ఇంద్రుడు. అందుకని తను చేసిన దాన్ని తను స్వీకరించాడు. స్వీకరించి గొడుగునే చక్కగా కొండనే గొడుగుగా ఎత్తి వీళ్ళందరినీ కూడా పరమ సుకుమారమైనటువంటి వేళతో గొడుగెత్తేశాడు, కొండనెత్తేశాడు. అందుకని నీ వేళకు, నీ దయాగుణానికి ఎంత దయ్యయ్యా! రాళ్లతో, ఒక రాయితో కొడితేనే మనం 4 రాళ్ళు వేసి కొడతామే, అలాంటిది ఎన్నో వందల రాళ్ళు వర్షంలా పడుతున్నప్పటికీ కూడా ఏమీ అనలేని నీ దయాగుణం ఉంది చూసావా? ఆ దయాగుణానికి మేము మంగళం పాడుతున్నామయ్యా. ఎంతటి దయాగుణం అయ్యా నీది! ఇంద్రుని పల్లెత్తు మాట అనలేదు, పైగా చేతులు పీకితే వాడే మానేస్తాడులే అని చెప్పి ఉపేక్షించి దయ చూపించావు చూసావా? ఆ దయాగుణానికి మేము ప్రేమతో ఈ రోజు మంగళం పాడుతున్నాం అంటున్నారు ఇక్కడ ఈ పాత్రలో. ఇంకా సరే, ఇంద్రుడు విషయం అయిపోయింది. వాళ్ళకి అది అయిపోయాక ఇంకా ఏం గుర్తొచ్చేసింది? వెండ్రుపగే కడుక్కుం నేను కేయిల్ వేలిపోద్ది. ఎప్పుడూ కూడా కృష్ణుడికి మరి బయట ఈ ఆవుల్ని గేదెల్ని తోల్చుకుంటాడు కదా, ఏదో చేతిలో కర్ర ఉండాలి కదా, బల్లె ఉండేది ఎప్పుడు కూడా. ఏ క్రూర మృగాలైనా వస్తే బల్లెంతో కొడదామని ఆ బల్లెంతో పట్టుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటాట. మనం ఇన్నిసార్లు మంగళాలు పాడుతున్నాం కదా, కృష్ణుడికి దిష్టి తగులుతుందేమో,
కృష్ణ నీ కోసం కాదు, నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధం ఉంది కదా, ఆ ఆయుధానికి మంగళం. నీకు అనుకుంటున్నావేమో, కృష్ణుడికి కదా వేలాయుధానికి. ఆ ఆయుధమే లేకపోతే కృష్ణుడిని కాపాడేవాడు ఎవడు? శ్రీరామచంద్రమూర్తి దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి. ఆ రోజు వాటికి మంగళం పాడారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక్క ఆయుధం, బల్లెం అంటాం కదా, ఆ బల్లెం లాంటిదే ఉందిట. అందుచేత ఆ బెల్లానికే మంగళం పాడుతున్నాము అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి, అంటే ఇదంతా మా కృష్ణుడు గొప్ప అనుకుంటున్నారేమో, మా కృష్ణుడు గొప్ప కాదు. ఆయన చేతిలో ఉన్నటువంటి, మనం చూడండి చిన్నపిల్లలకి దిష్టి తగులుతుందని, అబ్బాయి దానికి ఏమి రాదు, ఇవాళ ఎంతో కానీ అలా పాడేస్తుంది కానీ పాటలో దానికి ఏమి రాదు ఉత్తునే అంటాం. ఎందుకంటే మన పిల్లకి ఎక్కడన్నా దిష్టి తగిలేస్తుందేమోనని. నిజానికి పాటలు పాడుతుంది కానీ మన దిష్టి మనకి తగిలేస్తుంది మన పిల్లకని చెప్పి అలా అనకుండా అబ్బాయి ఏమి రాదు దానికి అంటాం కదా. అలాగే వీళ్ళు కూడా అబ్బాబ్బే ఇదంతా మా కృష్ణుడు గొప్ప ఏం కాదు, చేతిలో ఎప్పుడో బల్లెం పట్టుకుంటాడు కదూ, దాని గొప్పతనం అది ఉండబట్టి ఇన్ని చేశాడు కనకర్యాలు అని ఆ వేలాయుధానికి మంగళం అంటూ మంగళం పాడుతున్నారు. ఓ కృష్ణ, ఉట్టి చేతులతో ఉన్నప్పుడే దుష్టి దోషం తగులుతుందని చెప్పి ఆ యశోదాదేవి అస్తమాన తోక తిప్పేసేది కదా, అలాంటప్పుడు ఇన్ని ఘనకార్యాలు చేసేస్తే ఇంకెంత దిష్టి దోషం తగులుతుందో. అందుకని నీకు కాదు కృష్ణ, నీ గొప్పతనానికి కాదు, నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి అంటూ ఆయుధానికి కూడా వీళ్ళు మంగళం పాడుతున్నారు అన్నమాట కృష్ణ పరమాత్మని. అలాగే శత్రువులపై ప్రయోగించబడిన వేలాయుధం అంట, నీ చేతిలోని వేలాయుధం అంటారు. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని సందర్శించినటువంటి పెరియాళ్వారు కూడా ఆయన శంఖ చక్రాలకి ఆయుధాలకి మంగళం పాడినట్టుగా మన గోదాదేవి ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి పోతి అంటూ పోతి పెడుతోంది. ఇంకా ఏంటిట, ఎన్నెండ్రం సేవకమై ఎత్తి పరే కొల్వాన్ ఇంద్రియాం వందం ఇరంగు అంటారు. అంటే ఎన్ని రకాలుగా, అంటే మా కోరిక తీరేంత వరకు నీ చరిత్ర పాడుతూనే ఉంటామయ్యా. నీ చరిత్రకి మంగళం పాడిన తర్వాత మేము ఉంటాము, కొన్ని మంగళాన్ని ఆపేస్తామా? ఆపరు. మంగళము ఆగదు, వీళ్ళ కోరిక తీరదు. అంటే కృష్ణ పరమాత్మ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా మనం చూడండి, ప్రాణం పోయే చివరి వరకు కూడా మనం పూజ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు మంగళహారతి ఇస్తూనే ఉంటాం. మంగళహారతి ఆగిపోతుందా? ఆగదు. ఈ రోజు మనం ఇస్తాం, మనం లేకపోతే 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరన్నా ఇస్తారు, కానీ మంగళహారతి మాత్రం ఇంట్లో ఆగదు. అందుకే నిత్య దీపారాధన చెయ్యాలి. ప్రతిరోజు కూడా మీరు ఏం చేసినా చేయకపోయినా కనీసం దీపారాధన చేసి కాస్త బెల్లం ముక్క ఆయన దగ్గర పెట్టేసి ఒకసారి మంగళహారతి ఇచ్చి వచ్చేయడానికి 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అదైనా చెయ్యండి అంటారు. అందుకనే మంగళ శాసనం చేయడం అన్నది మనం ఎన్నో జన్మలకి మానవ జన్మ వచ్చినందుకు కృతజ్ఞతగా కనీసం మంగళాశాసనం చెయ్యాలి. అదొక్కటి చేస్తే చాలట, మనం తరించిపోతాం అని చెప్తోందనమాట. ఈ సంకీర్తన ఎందుకు చేస్తున్నావు అనుకుంటున్నావు? ఈ మంగళాశాసనాలు అన్ని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వేదో మాకు ఇస్తావనా? అబ్బే అందుకు కాదు, మాకు అలా పాడటం అంటే ఇష్టం, నీ గుణనామ సంకీర్తన చెయ్యడం అంటే ఇష్టం, అలా చేస్తూ తిరగడం అంటే ఇష్టం, అందుకని పాడుతున్నాం. కానీ నీ గురించి ఏదో ఒక ఉపకారాన్ని పొంది ఆ ఉపకారం అయిపోయాక వెళ్ళిపోతాం అనుకుంటున్నావేమో. అది కాదు. ఉపకారం పొందినప్పటికీ కూడా, పొందినా పొందకపోయినా కూడా నిరంతరము నీ దివ్య గుణనామ సంకీర్తనానికి పోతి పెడుతూనే ఉంటాం అంటూ ఈ పాత్రలో అడిపోతి, తిరల్పోతి, పొగల్పోతి, కళల్పోతి, గుణంపోతి, వేల్పోతి అంటూ 6 సార్లు పోతి అని పెడుతుంది. ఆ తండ్రి గారు ఎలాగైతే పల్లాండు పెట్టారో, ఆ తండ్రి గారి కుమార్తె అయినటువంటి గోదా గోపిక కూడా పోతి అంటూ ఒకసారి పోతి అంటే ఆగలేక 10 సార్లు, అలాగే 6 సార్లు పోతి. మనం గోవిందాన్ని ఆగుతామా? గోవిందా అంటాం. ఒకసారి గోవింద అంటే చాలదేంటి, కానీ అంటాం. మనకి ప్రేమ ఆగదు. ఆ రాగం అలా 3 సార్లు అంటేనే కానీ అక్కడ ఆగుతుంది. అలా అమ్మవారు కూడా పోతి అంటూ 6 సార్లు పోతి పెట్టిందనమాట. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వీర చరిత్ర వీళ్ళు ఈ పాత్రల్లో చెప్తూ అనేక రకాలుగా కీర్తించారు. మరి కృష్ణ పరమాత్మ కోసం ఎందుకు వెళ్ళారు వీళ్ళు? వాళ్ళకొక ఫలితం కావాలని, అలాగే ఊరి వాళ్ళందరి కోసం ఒక ఫలితం కావాలని వెళ్ళారు. కానీ తమకి కావాల్సింది ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ దివ్య గుణగాన చరిత్ర, ఆయన యొక్క సంశ్లేషణము, ఆయనతో కలిసి నిత్యము అలా ఉండడము, ఇవే కదా కోరుకున్నారు. అందుకే కదా మంచనక బురదనక అలా నడుచుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మను చేరి అందరినీ లేపుకుంటూ వచ్చి ఎన్నో రకాల బాధలు పడి ఆచార్యులు అన్నారు, నీలాదేవి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్ని పడి చివరికి
కృష్ణ పరమాత్మను ఆస్థాన మండపానికి వేయించేస్తేనే కానీ మా మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పమని చెప్పి చివరికి ఆస్థాన మండపానికి కూర్చున్నాం కానీ వీళ్ళ మనసులో ఉన్న కోరిక ఏంటో మర్చిపోయి ఆయన దివ్య శ్రీ పాదాలకి మంగళం పాడారు. అంటే నీ పాదాలకి మేము ఎటువంటి అపకారము కలిగేలా ఉండము, మీ పాదాలు బాగుండాలి అన్నారు. అన్నాక ఏమన్నారు? ఇంద్రియాం మందం ఇరంగు, మేము వచ్చాము మమ్మల్ని కృప చూడు. అప్పుడు చెప్తున్నారు అనమాట. ఇంతకాలం పెద్దల అనుమతి లభించలేదు, తీసుకెళ్లి నేలమాళిగలో పడేశారు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తామా అని అనుకున్నాం. తీరా కలవడానికి వచ్చేటప్పటికి చక్కగా ఏమైంది? ఇంత దూరం ప్రయాణం చేసేలా చేసాం, ఇన్ని రకాలుగా వచ్చాం. పైగా మేము మా స్త్రీత్వాభిమానాన్ని కూడా వదిలేసి వచ్చేసాం నీ దగ్గరికి. వచ్చేసాక ఇప్పుడు నువ్వు మమ్మల్ని కృప చేయి, నీ కోసం వచ్చాం కదా. ఇంతకాలం పెద్దల అనుమతి, కనీసం నీ పేరు పలకడానికి కూడా అనుమతి లేదు. ఈ రోజు వాళ్ళే అనుమతి ఇచ్చారు, చేసుకోండర్రా మీరు వ్రతం చేయండి, ఊరు బాగుపడుతుంది అని. ఊరు బాగుపడడం సంగతి ఏమో కానీ మేము బాగుపడతాం అనుకున్నారు వీళ్ళు. చక్కగా ఊరు వాళ్ళ కోసం అది, వీళ్ళ కోసం ఇది, రెండు రకాలుగా ఏదో ఒక దెబ్బకి రెండు పెట్టెల టైపులో లాగా రెండు కలిసి వస్తాయి. మనకి పుణ్యము పురుషార్థము రెండు వస్తాయి, మన కోరిక మనం తీర్చుకోవచ్చు, ఊరు వాళ్ళ కోరిక ఊరు వాళ్ళకి తీర్చచ్చు అని చెప్పి కృష్ణ పరమాత్మ గుణగానాలు చేసుకుంటూ ఇంత దూరం ప్రయాణం చేశారు. అంటే నిన్ను పొందాలి మేము, నీ చేత మేము కూడా పొందింపబడాలి. మేము అంతటి యోగ్యత కలిగిన వాళ్ళం అయ్యాం కాబట్టి మాకున్నటువంటి యోగ్యత నువ్వు కూడా చూడు, మాకంత నిజంగా అంత యోగ్యత ఉందా లేదా చూడు. ఎందుకంటే నిన్ను పొందకుండా ఉండలేక నువ్వే రావాల్సి ఉండగా మేము ఏం చేసాం? మా స్త్రీత్వాభిమానాన్ని వదిలేసి నీ ఎడబాటుకి ఇంకా ఉండలేకపోయాం ఇంట్లో. ఎప్పుడెప్పుడు నిన్ను చేరుకుందామా అని చెప్పి అన్ని రకాల సంఖ్యలను తెంచుకుని మేము నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాం. కాబట్టి నువ్వు రావాల్సి ఉండగా మేమే వచ్చామని చెప్పి మా మీద ఆగ్రహించకుండా అనుగ్రహించు. మేము మా స్వరూపాన్ని మరిచిపోయి నీ కోసం వచ్చాము, మేము చేసింది తప్పేమీ కాదు. మేము ఇన్ని చెప్పినా కానీ మమ్మల్ని రక్షించేది ఏంటి? నీ దయే. నీ దయ మా ప్రాప్తం, నువ్వేం చేస్తావో నువ్వు చేయి. కృప చూపుము అన్నంత వరకు మేము చెప్పగలం, దయ చూపుము, దయ చూపించాలా వద్దా అన్నది నీదే కదా ఇష్టం. మమ్మల్ని కటాక్షించాలా కటాక్షించకూడదా అన్నది నీదే కదా ఇష్టం. మేము రాకుండా ఉండలేక ఆగలేక వచ్చేసాం నీకోసం, ప్రేమతో వచ్చేసాం నీకోసం. కాబట్టి నిన్ను పొందుటకు సాధనం ఇవేమి కావు, నీ కృపే సాధనం. నిన్ను పొందాలి అంటే నీకు మంగళాశాసనం చెప్పడం సాధనం కాదు, నీ కోసం నడిచి రావడం సాధనం కాదు, ఇవేమీ కాదు. నిన్ను పొందాలి అంటే కేవలం నీ కటాక్షం, నీ కరుణ, నీ కృప ఇవి ఉంటే చాలు నిన్ను పొందగలం. అంటే ఈరోజు ఎన్ని రకాలుగానో శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటారు. ఆ తర్వాత నీ దయ మా ప్రాప్తం అంటూ మంగళాశాసనం చేస్తోంది మన గోదా గోపిక ఈ పాత్రల్లో. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.